పన్నీర్ కాజు బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యితో చేయటం ఇష్టం లేకపోతే సగం నెయ్యి సగం ఆయిల్ తీసుకోండి. ఈ బిర్యానీ వచ్చేసి నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత 200 గ్రాములు పన్నీర్ను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని స్టవ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోతే ముక్క అనేది మనకు పన్నీర్ చాలా గట్టిగా ఉంటుంది, అంత బాగోదు. తర్వాత ఇదే ప్యాన్లో 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, అలాగే ఒక అనాస పువ్వు తీసుకుని వేయించుకుంటున్నాను. 4-5 మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకుని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత పుదీనా ఆకులను వేసుకుని ఇవి కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకుంటూ 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి నేను 1 కప్పు బాస్మతి రైస్కు. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే కొత్తిమీర కాడలు 1 గుప్పెడు వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మనకు నీళ్లు మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత తెరలేటప్పుడు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బబుల్స్గా వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను అలాగే కాజు ఫ్రై చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే 15 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో 15 నుండి 20 నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే ఉంచేస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా మనం రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ బిర్యానీని ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బిర్యానీలోకి రైతా అయితే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.